వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ మటన్ కీమా బాల్స్. ముందుగా నేను హాఫ్ కిలో మటన్ కీమాని తీసుకున్నాను ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్నాను నీట్గా. పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం ఒకసారి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను నేను. ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనం ఇది వేసుకొని కాస్త ఫ్రై కానిద్దాం. ఇది ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకున్నాం. ఈ మటన్ కీమా అన్నది మనకు ఇందులోనే నేను 4 లవంగాలను వేసుకుంటున్నాను. 4 ఇలాచి, దాల్చిన చెక్క కొద్దిగా వేసుకొని మనం లైట్గా ఇట్లా ఫ్రై చేసుకుంటే మనకి ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇది మనం పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని తీసుకున్నాను. ఇది మనకు కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది మనం కాస్త లైట్గా ఫ్రై చేసుకుంటే మనకు కీమా బాల్స్ అనేది మనకు చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. లైట్గా కాస్త ఫ్రై కానిద్దాం. నాకు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజులో. ఈ టమాటాలు ఇందులో వేసుకుంటే మనకు ఇది కాస్త ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకుందాం. నేను కొబ్బరి పొడి, లవంగాలు అవి సపరేట్ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది సపరేట్ ఫ్రై చేసుకుంటున్నాను. చల్లగా అయినాక ఇవన్నీ మనం ఒకసారి చల్లగా అయినాక మిక్సీకి పట్టుకుందాం. ఇది మనం కాస్త టమాటా మగ్గినాక మనం ఆఫ్ చేసేస్తున్నాం. మనకి టమాటాలు ఆనియన్స్ ఫ్రై అయినాయి కాబట్టి ఈ చల్లగా అయినాక మనం మిక్సీకి పట్టుకుందాం. మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఈ కీమాని ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాం. ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లోకి ఈ కీమాని వేసుకుంటాను. ఈ కీమాని ఒకసారి మనం మిక్సీలోకి వేసుకొని కాస్త మెత్తగా అయినాక తీసుకున్నాక మనం ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. మనం మిక్సీకి వేసుకున్నాం కదా, మనకి ఇలా అయింది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా 1 టీ స్పూన్ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్. ఇందులోనే మనం కారం వేసుకున్నాం, రుచికి సరిపడేంత కారం. ఆల్రెడీ మనం ఇందులో ఇలాచి అవి వేసినాం కదా, లవంగాలు. ఇందులో 1½ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మనం మిక్సీకి పట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇలా కలుపుకుంటే మనకు మిక్సీలో పెట్టుకుంటే అది కలిసిపోతుంది కాబట్టి మనం ఒకసారి మిక్సీకి గ్రైండ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఈ మసాలాలు అవన్నీ వేసుకున్నాం కదా, మనం గ్రైండ్ చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకొని మనం దీన్ని ఇప్పుడు చిన్నగా బాల్స్ లాగా చేసేసి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, ఇది కీమాని చిన్నగా బాల్స్ లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనకు కీమా బాల్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము. ఇందులో మనం తగినంత ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయినాక మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిలను వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని ఒకసారి
బాగా కలుపుకున్నాం. ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం మనం ఆలు వేసి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో వేసుకున్నాం కదా మిక్సీ బట్టి, ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. ఇందులో ఫ్రై అవుతుంది. ఇందులో మనం తగ్గినంత సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకున్నాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాం, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. అందులో వేసుకున్నాం కదా మనం కీమాలో కొంచెం చూసి వేసుకున్నాం. ఇందులో మనం 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాం. మనం ఇందులోనే మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ వేసుకొని కాసేపు కలుపుకుంటే మూత పెట్టేసుకున్నాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇందులోకి. మనం కాస్త ఇది ఫ్రై అయితే ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇంతకుముందు వేసాం కదా కీమాలో, ఇది మనకు సరిపోతుంది. ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా లవంగాలు, ఇలాచి, కొబ్బరి పొడి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇందులో కాస్త వాటర్ పోసుకున్నాం. మనం తగినంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనకు గ్రేవీ అనేది ఇలా రావాలి. ఇది ఒక్కొక్క 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు గ్రేవీ అనేది అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ఇందాక కీమా బాల్స్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకుందాం మనం. ఇప్పుడు కీమా బాల్స్ అనేది ఇందులో ఒక్కొక్కటి ఇందులోకి వేసుకుందాం మనం. ఇవి అన్నీ మనకు ఫ్రై అయిపోతుంటాయి. అన్నీ ఇందులోకి వేసుకుందాం ఒక్కొక్కటి. మనం అన్నీ ఈ కీమా బాల్స్ అనేది ఇందులోకి వేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ ఇందులో ఉడికితే సరిపోతుంది మనకి. ఇది ఇరగకుండా చూసుకోవాలి మనం. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. మంట చిన్నగా పెట్టుకుందాం కాస్త. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఒకసారి. మనకు మటన్ కీమా బాయిల్స్ అనేది అయిపోయింది, రెడీ అయిపోయింది మనకి. లాస్ట్లో మనం ఇందులో ఇప్పుడు మనం నిమ్మకాయని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక నిమ్మకాయని కట్ చేసి ఇందులో పిండుకుంటే సరిపోతుంది మనకి. కలుపుకుంటే లాస్ట్లో మనం ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఈ మటన్ కీమా బాల్స్ అనేది మనకు చపాతీలో కానీ రైస్లో కూడా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసినాక ఎలా అయిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మటన్ కీమా బాల్స్ మనకు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.